లేదు. అబ్రహాముకు బలి కోరినప్పుడు కొండ మీదికి వచ్చాడు ధైర్యముతో. ఆయనకు కూడా మోసము జరగలేదు. మోసతో మాట్లాడాలని ఆశపడినప్పుడు కొండ మీదికి వచ్చాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఏమి పుచ్చుకొనక ఆ కొండపై నివాసం చేశాడు నీతో పాటు. ఆయన కూడా మోసపోలేదు. అయ్యా, మోసపోయేదల్లా ఎవరయ్యా అంటే నిర్లక్ష్య ధోరణిలో మోసపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని భయము లేని వాళ్ళు. మోసపోయేది ఎవరయ్యా అంటే బ్రతుకును మార్చుకోకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అయ్యా అదిగో వాళ్ళు మోసపోతున్నారు. ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. చాలు మోసపోయింది చాలు. దేవుని వైపు చూస్తే నీకు రక్షణ ఉంది. దేవుని వైపు చూస్తే నీకు మోసము జరగదు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ లోకము తట్టు చూస్తూ వెండి అని, బంగారం అని, ఆస్తులని, అంతస్తులని, ఏదో ఉన్న దాంట్లో తృప్తి చెందక ఇంకేదేదో కావాలని దేశమంతా కూడా నీవు సంచారము చేస్తున్నావు. వాక్యం అంటుంది, ఒకడు భూలోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. సంగమా, ఈ రోజు నీకు పేరుండవచ్చు, నీకు పరపతి ఉండవచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, అనుకున్నంత డబ్బు నీకు కలిగి ఉండొచ్చేమో కానీ లార్డ్ డాడీ, ఒక్కసారి నీ బిడ్డల హృదయాన్ని తెరవయ్యా. వారి అంతరంగ ఆత్మను తెరవు ప్రభువా. స్తోత్రాలు. వారి హృదయము తెరవబడితే నిన్ను చూస్తారయ్యా. వారి హృదయము, వారి అంతరాత్మ కళ్ళు తెరవబడితే వారు చూసి నిన్ను మహిమపరుస్తారు. థ్యాంక్ యూ మాస్టర్. మంచి దేవానికి స్తోత్రాలు. ఎటు చూచిన వేదనా, ఎటు చూచిన శోధనా, నీ పేటు బీటుల్లో, నీ గాయపు చేతుల్లో, నీ అండా నాకు ఉంటే చాలు, దిగులే లేదన్నా. నీ అండా నాకు ఉంటే చాలు, దిగులే లేదన్నా. నాకు దిగులే లేదన్నా. స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు వైపు చూస్తూ ఆయనను స్తుతించుదాం. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యా స్తోత్రం. వెండి బంగారం ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి పాడుతాయని మహిమపరచుదాం. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. ఇంకోసారి పాడదాం. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలు యేసన్నా. బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలు యేసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు యేసన్నా.
గురించి పాడగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎటు చూచిన వేదన, ఎటు చూసిన శోధన, ఎటు చూచిన వేదన, ఎటు చూసిన శోధన, నీ పేటు బీటుల్లో, నీ గాయపు చేతుల్లో, నీ పేటు బీటుల్లో, నీ గాయపు చేతుల్లో, నీ అండ నాకు ఉంటే చాలు, దిగులే లేదన్నా. నీ అండ నాకు ఉంటే చాలు, దిగులే లేదన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు యేసన్నా. శ్రమ అయినా బాధ అయినా, శ్రమ అయినా బాధ అయినను, హింసైన కరువైనను, శ్రమ అయినా బాధ అయినను, హింసైన కరువైనను, నా శోధన వేళల్లో నీ తోడు చాలన్నా. నా శోధన వేళల్లో నీ తోడు చాలన్నా. నీ తోడు నీడ జాడల్లో ఏ కొదువే లేదన్నా. నీ తోడు నీడ జాడల్లో ఏ కొదువే లేదన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు యేసన్నా. ఎంతటి శ్రమైనను, హింసైనను, కరువైనను, నా శోధన వేళల్లో నీ తోడు చాలన్నా. నీ తోడు నీడ చాడల్లో ఏ కొదువ లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. నీ సన్నిధి నాకు కావాలి. నా తల్లి నన్ను మరచినా, నా వారే నన్ను విడచినా, భయమే లేదన్నా. ఏ దూరమైన భారమైన భయమే లేదన్నా. ఎన్ని బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలు యేసన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే, నీ సన్నిధి మాకు తోడు
ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు యేసన్నా. నా తల్లి నన్ను మరచినా, నా వారే నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నా వారే నన్ను విడచినా, నాతో నీవున్నా, నీ తోడే నాకున్నా, నాతో నీవున్నా, నీ తోడే నాకున్నా. ఏ దూరమైనా ఏ భారమైనా భయమే లేదన్నా. వెండి బంగారములున్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు యేసన్నా. అవునయ్యా, వెండి బంగారములున్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు ప్రభువా. నీ సన్నిధి పోగొట్టుకుంటే నాకు సంతోషము లేదయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు సంతోషం. అందుకే ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నాకు దూరము కావద్దు ప్రభువా. నువ్వు నాతో నడిచినంత కాలము అయ్యా, నువ్వు నాతో ఉన్నంత కాలము నేను వర్ధిల్లుతూనే ఉంటాను ప్రభు. నీకు స్తోత్రాలు. సహాయకుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయములో నిలబడిన ఒక్కొక్కరి మీద నీ ఆత్మ వర్షము కుమ్మరించుదురుగాక. వారిని వెంటాడుతున్న ప్రతి రుగ్మత ఈ ఆరాధనలో నిలబడి ఉన్నప్పుడే వారిని వదిలిపోవునుగాక యేసు నామములో. ఇదిగో నువ్వు నిలబడి ఉన్న చోటు దేవుడు నీతో కలుసుకునే చోటు. భయపడకు. నీ వ్యాధులు నిన్ను వెంటాడుతున్నా, నీ రుగ్మతలు నిన్ను వెంటాడుతున్నా, చేతబడి శక్తులు నిన్ను వెంటాడుతున్నా, శరీర బలహీనతలు నిన్ను వెంటాడుతున్నా, బీపీ షుగర్ నిన్ను మెసలకుండా చేస్తున్నా, యేసు నామములో ఈ రాత్రి నా దేవుడు అంత నార్మల్ చేయునుగాక. ఇదిగో ఆరాధన తర్వాత ఇదిగో నువ్వు ఇంటికి వెళుతున్నప్పుడు ఒక ఆనందముతో, ఒక ఆర్భాటముతో నువ్వు ఇంటికి వెళుదువు గాక. దేవుని సన్నిధికి వెళ్ళాను, ఆయన నేను కలుసుకున్నాను, నాకున్న రుగ్మత నుంచి విడుదల పొందుకున్నాను, నాకున్న చేతబడి నుంచి విడుదల పొందుకున్నాను, నాకున్న గ్యాస్ ప్రాబ్లం నుంచి విడుదల పొందుకున్నాను, నాకున్న సాతానుక రుగ్మత నుంచి విడుదల పొందుకున్నాను, నాకు కీళ్ళ నొప్పులు, వీపు నరాల నొప్పులు, మెడ నొప్పులు, ఇదిగో నాకున్న కిడ్నీ సమస్య, థైరాయిడ్ సమస్య యేసు నామములో ఈరోజు విడుదలైపోవునుగాక. ఇదిగో నాయన, నీ కొరకు నీ బిడ్డలు సాక్షిగా నిలబడుదురుగాక. అట్టి కార్యము చేసి మహిమ పొందుకోమని అయ్యా ఇప్పుడైనా మా ఆత్మీయ కళ్ళు తెరిచావు గనక అయ్యా, వెండి బంగారములున్నా లేకున్నా నాయన అయ్యా, నీ సన్నిధి నాకుంటే చాలని మేము నీ వైపు పరుగులు తీసే ధన్యత మాకు దయచేస్తారని సర్వోన్నతుడు సమస్తము సాధ్యముగా చేయగలిగిన ప్రభువా, ఈ దైవిక సందేశముతో నాతో సూటిగా మాట్లాడనై ఉన్నారు గనక అయ్యా మమ్మల్ని మరుగుపరచండి అయ్యా. మాలో ఉన్న మెంటల్ టార్చర్ తీసేయండి ప్రభా, సమాధానముతో నింపండి ప్రభా. నీ మాటలు వింటున్నప్పుడు మేము ఎక్కడ కూడా కలత చెందకుండాన్నట్లుగా సమాధాన ఆత్మను మేము పొందుకొందుముగాక. ఈ రాత్రి యేసు నామమును అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్.